మరి మీకు ఏం కనిపిస్తుంది? స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ Yes, yes. కనిపిస్తుంది. సో ఏంటి ఏం Oracle చూసావు నేను? database. ఆర్కిల్ డేటాబేస్. సో ఆర్కిల్ అంటే నేను ఆల్రెడీ గ్రూప్ లో మెన్షన్ చేశాను. సో వాట్ ఈస్ ఒరాకిల్ అని? Hmm. సో ఏంటి, ఎవరైనా చూసారా పోనీ? వాట్ ఈస్ ఒరాకిల్ అని నేను డెమో రోజు అడుగుతానని చెప్పాను. సో మీకు తెలిసింది చెప్పు. ఇంటరాక్షన్ అయితేనే బాగుంటుంది. సో సైలెంట్ గా ఉంటే ఎవరికి ఏమీ తెలియదు. సో మీకు తెలిసింది చెప్పొచ్చు. ఆర్కిల్ అంటే ఏంటి? Like it is a RDBMS, like relational database management. It was developed by Oracle. Like it was main purpose. It is used for storage and సురేంద్ర, యువర్ managing వాయిస్. the data. సురేంద్ర, యువర్ వాయిస్ ఈజ్ వెరీ Yeah, లో. yeah, yeah. వాట్ అబౌట్ రిమైనింగ్? Am I audible? Yeah, now, now you are audible. Okay, okay. What about remaining one? ఆర్కిల్ అంటే ఏంటి? Oracle, we can call it as a programming language in which we could use different languages like SQL, Java. ఓకే, నేను మళ్ళీ అడుగుతున్నా. అసలు ఆర్కిల్ అంటే ఏంటి? ఆర్కిల్ అంటే ఏంటి అని అడుగుతున్నా. సంబముద్దాం. వాట్ ఇస్ యువర్ ఫుల్ నేమ్? SAMBA. నేమ్, ఫుల్ నేమ్ ఏంటి మీ? Samba, SAMBA. సాంబా. ఓకే ఓకే, Mm. సాంబా. Mm. వాట్ యువర్ థాట్? ఏంటి మీ థాట్ ఏంటి? ఆర్కిల్ అంటే ఏంటి? Oracle is the information to access to database. స్పీక్ లౌడ్, సాంబా. To information to what you want to access to the information to access to Oracle. మనం ఏదైతే డేటా కావాలనుకుంటామో అది లైక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి Oracle యూస్ చేస్తాం. ఓకే, సో నేను మీ సైడ్ నుంచి అయితే మీరు చెప్పిన పాయింట్స్ అని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకేనా? సో మీరు చెప్పింది కరెక్టే. బట్ నేను ఏం అడుగుతున్నానంటే ఎగ్జాక్ట్ గా అసలు ఆర్కిల్ అంటే ఏంటి? ఆర్కిల్ అంటే ఏంటి అని అడుగుతాను. ఓకేనా? సో ఆర్కిల్ అనేది ఇట్ ఈజ్ ఏ కంపెనీ. ఇట్ ఈజ్ ఏ కంపెనీ. Yeah, అంటే ఏ టైప్ ఆఫ్ కంపెనీ? విచ్ టైప్ ఆఫ్ కంపెనీ? database. ఓకే, ఇంకా ఎక్స్క్యూజ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. లేదమ్మా, నా క్లారిటీగా వాయిస్ లేదు. క్లియర్ గానే. లేదు, వాయిస్ క్లియర్ గానే ఉంది. మ్మ్. నా సైడ్ నుంచి కూడా సిగ్నల్ కదా. వాట్ అబౌట్ రిమైనింగ్ వాళ్ళు? క్లియర్ గా ఉందా నా వాయిస్? మై వాయిస్ Mm. ఈజ్ ఆడిబుల్ రైట్ నౌ? Clear గా. ఓకే, ఐ థింక్ ప్రణతి మీ సైడ్ ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు. మ్మ్. ఓకే, సో ఆర్కిల్ అంటే ఈజ్ ఏ కంపెనీ. సో ఏ టైప్ ఆఫ్ కంపెనీ? Like ఇది ఒక ఇంటిగ్రేటెడ్ కంపెనీ. ఓకే, మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఉండొచ్చు. ఐ థింక్ ఏ అడిగినా చెప్తుంది. సో దానిలో చెప్పేదంతా కూడా ఒకటే ఇన్ఫర్మేషన్. Okay. డిబిఎంఎస్ అని సంథింగ్, డేటాబేస్, రిలేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇదే చూపిస్తుంది.
నేను అడిగేది ఆర్కిల్ అనేది కంపెనీ, ఏ టైప్ ఆఫ్ కంపెనీ, విచ్ టైప్ ఆఫ్ కంపెనీ అని అడుగుతాను. సి గైస్, సో ఆర్కిల్ అనేది ఏ టైప్ ఆఫ్ కంపెనీ అంటే ఇట్ ఈజ్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే. ఓకేనా? సో నేను ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటున్నాను. సో ఆర్కిల్ వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తున్నారు? ఆర్కిల్ వాళ్ళు ఆర్కిల్ అపెక్స్, ఆర్కిల్ డేటాబేస్, ఓకేనా, ఆర్కిల్ క్లౌడ్ అప్లికేషన్స్, ఓకేనా. సో ఆర్కిల్ కి రిలేటెడ్ గా, ఐ మీన్ ఏ టైప్ ఆఫ్, ఐ మీన్ ఆర్కిల్ సమ్ అప్లికేషన్స్ కానీ, సో మోర్ దెన్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకేనా? సో ఈ రెండింటిని మనము దేని కిందకి తీసుకుంటాము అంటే ఈఆర్పి, ఇలాంటి ఇలా ఉన్న వాటిని మనం ఈఆర్పి కంపెనీస్. ఓకేనా? సో యా. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకేనా? సో ఆర్కిల్ అనేది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ దీని కిందకు వస్తుంది. అంటే ఆర్కిల్ వాళ్ళు ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేస్తుంటారు అండ్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా వాళ్ళు ఉన్నారు. ఓకేనా? అండ్ మనకి ఈఆర్పి కంపెనీస్ అంటే ప్రోడక్ట్ అండ్ సాఫ్ట్వేర్ సైడ్ లో ఉన్నవి ఏమేమి ఉన్నాయి మీకు తెలుసా? అంటే ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ మీరు ఆ, బయట ఎక్కడైనా వినున్నారు పోనీ, ఇలా ఉన్న కంపెనీస్ ఏ ఉన్నాయి? ఆల్రెడీ మీకు తెలుసు, మీరు డైలీ అవి చూస్తూ ఉంటారు. అమెజాన్ కన్సిడర్ చేయొచ్చు. వెరీ గుడ్, గూగుల్. వెరీ గుడ్, మైక్రోసాఫ్ట్. ఎక్సలెంట్, వెరీ గుడ్ గైస్, ఎగ్జాక్ట్ గా చెప్పారు. సో ఈఆర్పి కంపెనీస్ వచ్చేసరికి మనకి నేను కొన్ని చెప్తాను, చూడండి. అంటే ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకేనా? సో అవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిల్, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్. స్క్రీన్. సో వెయిట్ a minute. ఓకేనా? కంప్లీట్ కనిపిస్తుంది. ఎస్. మైక్రోసాఫ్ట్, ఐబిఎం, అమెజాన్. అమెజాన్, ఎస్ఏపి. ఓకేనా? సో ఆర్కిల్ వాళ్ళు వాళ్ళ గూగుల్. యొక్క గూగుల్ కూడా తీసుకోవచ్చు. నేను జస్ట్ ఫ్యూ కంపెనీస్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఆర్కిల్ వాళ్ళు ఆర్కిల్ డేటాబేస్ అంటే అంటే వాళ్ళు, నేను ఇలా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే డేటాబేసెస్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేది కూడా డేటాబేసెస్. ఓకేనా? గూగుల్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓన్ ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేస్తున్నారు అండ్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా ఉంది. ఓకేనా? ఓకేనా? అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ మై ఎంఎస్ సీక్వల్ సర్వర్, ఐబిఎం, డిబి2, అమెజాన్, రెడ్ షిఫ్ట్. అంటే
ఆర్డిఎస్, ఎస్ఏపి, ప్యాప్, అని. ఓకేనా? సో ఈఆర్పి కంపెనీస్ అంటున్నారు అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసరికి ఆర్కిల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, అమెజాన్, ఎస్ఏపి. ఓకేనా? ఈ ఎస్ఏపి అనేది ఏంటి? బ్రాడ్ బేస్డ్ కంపెనీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో మోస్ట్ ఆఫ్ ద ఎస్ఐపి కంపెనీ అంటే ఏంటి అంటే ఎక్కువగా మీకు తెలిసింది అంటే ఏ టైప్ ఆఫ్ కంపెనీ? విచ్ టైప్ ఆఫ్ కంపెనీ? బిజినెస్. బిజినెస్. ఏం బిజినెస్? ఇది ఎస్ఏపి అనేది కంప్లీట్ గా అకౌంటింగ్ సైడ్. డేటా. అవునా కాదా? అవునా కాదా? ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించింది ఎస్ఏపి అనేది. అవునా? బ్యాంకింగ్ like ఓకేనా? కంప్లీట్ గా ఇది బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి, ఫినాన్షియల్ సెక్టర్ వారికి ఎస్ఏపి అనేది వీళ్ళ యొక్క ఓన్ డేటా పీసెస్. ప్యాప్, హనా. ఓకేనా? ప్యాప్, హనా. సో ఫైనల్ గా వచ్చేసరికి మనకి ఈఆర్పి కంపెనీస్ ఆర్కిల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, అమెజాన్, ఎస్ఏపి. ఆర్కిల్ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ డేటా బేసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆర్కిల్ డేటా బేసెస్. అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ సీక్వెల్ సర్వర్. ఐబిఎం వాళ్ళు DB2. ఓకేనా? అమెజాన్ వాళ్ళు రెడ్ షిఫ్ట్, ఆర్డిఎస్ అంటారు. సో ఎస్ఏపి, అబాప్, హనా. సో ఇలాంటి వీళ్ళు ఈఆర్పి కంపెనీ వాళ్ళు వీళ్ళ ఓన్ యొక్క డేట్ బేసెస్ ని వీళ్ళు ఇప్పుడు మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా? సో అసలు మనము ఆర్కిలే ఎందుకు యూజ్ చేయాలి? ఈ మైక్రోసాఫ్ట్ యూజ్ చేయొచ్చుగా, ఐబిఎం యూజ్ చేయొచ్చుగా, అమెజాన్ యూజ్ చేయొచ్చుగా, ఎస్ఏపి యూజ్ చేయొచ్చు కదా. కంపెనీస్, మేజర్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్కిల్ డేటాబేస్ ని యూజ్ చేస్తారు. ఎందుకు? మీకు ఏమైనా ఐడియా ఉంది? చెప్పండి. మీరు పర్టికులర్ గా ఆర్కిల్ నేర్చుకోవడానికి మీరు జాయిన్ అయ్యారు. సో మీరేమన్నా, నేను జనరల్ గా అడుగుతున్నాను. మీరు కోర్సు చూసి జాయిన్ అయ్యారా, లేదు ఒకసారి విందామని జాయిన్ అయ్యారా? ఇవన్నీ కాదు. సో మీరు ఆర్కిల్ అనేది మీ కొలీగ్స్లలో, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు ఆర్కిల్ మీద వర్క్ చేస్తుంటారు. ఐ మీన్ డెవలపర్ గా కానీ, డేటా అనలిస్ట్ కింద కానీ సీక్వెల్ నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకు మీరు ఆర్కిల్ ఎందుకు జాయిన్ అయ్యారు? డేటా. చెప్పాలి. ప్రిపేరింగ్ డేటా అనలిస్ట్ రోల్. ఉం? నేను డేటా అనలిస్ట్ ప్రిపేర్ అవుదాం. సో నాకు యూజ్ అవుతుందని ఉం. దానివల్ల ఓకే. కొంచెం పెద్దగా మాట్లాడండి, వాయిస్ ఎక్కడో వినిపిస్తుంది. మీరు హెడ్సెట్ పెట్టుకున్నారా లేకుంటే మొబైల్? హెడ్సెట్ పెట్టు. హెడ్సెట్ రిమూవ్ చేయండి. ఈ డేటా అనలిస్ట్ రోల్కి ఒకటి ఉం. ప్రిపేర్ అవుదాం. ఉం. ఓకే. ఓకే. సో దానికి ఎస్క్యూఎల్ అవసరం ఉంటుంది కదా, మనకి ఎస్క్యూఎల్ మెయిన్ కదా. ఉం. ఉం. సో దానికి యూజ్ ప్రణతి గారు. చేస్తారు. ఉం. ఓకే. ఓకే ఓకే. ప్రణతి గారు. నా ప్రాజెక్ట్ రోల్లో ఎస్క్యూఎల్ అవసరం, సో ఉం. ఐఎమ్ లెర్నింగ్ ఓకే. దిస్. ఓకే. ఓకే. సురేంద్ర గారు. వాట్ అబౌట్ సురేంద్ర? మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? like నాకు డైనమో డిబి లైక్ ఎంఎస్ఎస్క్యూఎల్ వీటి గురించి కొద్దిగా అంటే కరెంట్ చేసే ప్రాజెక్టులు ఉన్నాయి. బట్ ఒరాకిల్ కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం మాకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం సో బిఫోర్ గా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. ఆల్రెడీ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు కూడా సీక్వెల్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఓకే. ఆ, సో
సో ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంటా లేదంటే ఎట్లా ఏంటి అసలు? ఈ అంటే ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు, వర్క్ చేయబోతున్నారు. యాక్చువల్గా మాకు ప్రజెంట్ ఒరాకిల్ క్లౌడ్ లో కొత్త ప్రాజెక్ట్ ఉమ్, ని ఆ, తీసుకొస్తున్నారు, అందుకోసం మేము ఉమ్. ప్రణతి గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్కిల్ అనేది ఇంపార్టెంటా? ఎస్. నేను పవర్ బిఐలో కూడా వర్క్ చేశాను. సో అందులో కూడా ఓరకిల్ డేటాబేస్ యూజ్ చేస్తారు. సో అంటే కాబట్టి నార్మల్గా చెప్తున్నాను, పవర్ బిఐ మీరు సి గైస్ చూడండి, ఏంటిది? ఎస్క్యూఎల్. సో ఇది ఒక్కటి మీరు ప్రిపేర్ అయితే, కంప్లీట్ గా ఈ ఒక్కటి ప్రిపేర్ అయితే, క్వరీస్ కానీ థియరిటికల్ గా కానీ ప్రాక్టీస్ మీన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ ఇది ఒక్కటి ప్రిపేర్ అయితే ఈ డేటాబేసెస్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్. నేను మార్క్ చేసింది కనిపిస్తుందా మీకు? ఎస్. ఎక్కడి దాకా మార్క్ చేశాను? సో మైక్రోసాఫ్ట్, ఐబిఎం, అమెజాన్, ఎస్ఏపి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్. ఓన్లీ ఇది ఒక్కటి ప్రిపేర్ అయితే నేను ఇక్కడ చూడండి, ఓన్లీ ఎస్క్యూఎల్ మాత్రమే మెన్షన్ చేసే ఇక్కడ. అది దేంట్లో ఉంటుంది? ఆర్కిల్ దాంట్లో ఉంటుంది. వరకు ఆర్కిల్, ఒరాకిల్ కాదు, ఆర్కిల్ అంటాం. ఓకేనా ప్రొనౌన్సియేషన్. సో ఇది ఒక్కటి మీరు ప్రిపేర్ అయితే వీటికన్నిటికీ మీరు ఎలిజిబుల్, ఈ డేటాబేస్ అన్నిటికీ. ఎందుకు అని మీరు అడగచ్చు. SQL లో ఉన్న ఫంక్షన్స్ కానీ ఎనీథింగ్ కమాండ్స్ అండ్ ఏదైనా సరే, ఆపరేటర్స్ కానీ ఏదైనా సరే, వాటికి ఉన్న నేమ్స్ కొన్ని కొన్ని వీటిల్లో ఉంటాయి. ఆల్మోస్ట్ ఎంఎస్ SQL సర్వర్ లో కొన్ని ఉంటాయి ఫంక్షన్స్ కానీ సేమ్ యాస్టీజ్. అండ్ ఇది కూడా ఏంటిది, ఏం నేమ్? పోస్ట్ PSQL. PostgreSQL. ఇది కూడా డేటాబేస్. ఓకేనా? సో మీరు ఓన్లీ ఆర్కిల్ సీక్వెల్ ప్రిపేర్ అయ్యారు అంటే PostgreSQL కూడా మీరు ఎలిజిబుల్. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు మీరు. అది ఉండేది ఆర్కిల్ లోనే ఉంటుంది. మీరు అదే మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ నేర్చుకున్నారనుకోండి, ఇది నేర్చుకోవడానికి కష్టంగా ఉంటుంది. కంప్లీట్ ఫంక్షన్స్ నేమ్స్ కానీ కమాండ్ నేమ్స్ కానీ ఆపరేటర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మొత్తం మారిపోతుంది. ఎంఎస్ SQL లో సర్వర్లో కానీ DB2లో కానీ ఉన్న RDS కానీ ఈ డేటాబేస్ అన్నిటికి కూడా PostgreSQL మీరు ఇది ప్రిపేర్ అనుకోండి, ఇది మీకు అర్థం కాదు, సీక్వెల్ మీకు అర్థం కాదు. అదే మీరు ఇది నేర్చుకున్నారనుకోండి, ఇవన్నీ మీకు ఈజీగా వస్తాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు గూగుల్లో, మీరు యూట్యూబ్లో అయినా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మీరు సీక్వెల్ నేర్చుకుంటే వీటికన్నిటికీ మీరు ఎలిజిబుల్. మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పనక్కర్లేదు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా మీరు కంపెనీలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు కానీ, లేదా హెచ్ఆర్స్ మీకు కాల్ చేసినప్పుడు, మీరు ఒక ప్రొఫైల్ పెట్టినప్పుడు, సీక్వెల్ మీద ప్రొఫైల్ పెట్టినప్పుడు మై సీక్వెల్ మీద కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ కూడా మీకు వస్తాయి. ఎందుకండి మై సీక్వెల్ వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? మీకు ఒకటి సీక్వెల్ ఒకటే కదా మీకు తెలుసు. మై సీక్వెల్ మీద ఎందుకు తీసుకుంటారు? సేమ్ లైక్ దట్ సీక్వెల్, బట్ కొన్ని కమాండ్స్, కొన్ని ఫంక్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చేంజెస్ అవుతాయి. ఎంటైర్ ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. సీక్వెల్ ఎన్వైరన్మెంట్, ఈ సీక్వెల్ అంటే ఆర్కిల్ డెవలపర్ ఇలాగే ఉంటుంది. ఆర్కిల్ డెవలపర్ ఈ నోట్ ప్యాడ్ ఉంది కదా, సేమ్ ఇట్లాగే ఉంటుంది. సేమ్ లైక్ మైక్రోసాఫ్ట్ కూడా అలాగే ఉంటుంది ఎన్వైరన్మెంట్. కొన్ని చేంజెస్ మారుతాయి అక్కడ. అండ్ మెయిన్ థింగ్, అసలు ఆర్కిలే ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ దీనికి అంటే, ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ లీడింగ్ కంపెనీ ఇన్ ద మార్కెట్.
ఎందుకు లీడింగ్ కంపెనీ మార్కెట్లో. అండ్ ఇంకొకటి, ఆర్కిల్ డేటాబేసెస్ ఓన్లీ బిగ్ ఎంఎన్సీస్ మాత్రమే యూజ్ చేస్తారు ఆర్కిల్ డేటాబేస్. మీకు తెలుసా? మీకు ఐడియా ఉందా? పోనీ మీరు ఏమైనా వినున్నారు? నేను చెప్పింది కరెక్టా కాదా? చెప్పండి ఓరకిల్ చెప్పండి. డేటాబేస్ యూస్ చేస్తారని తెలుసు, బట్ ఎందుకు ఇదే యూస్ చేస్తారో నాకు తెలియదు. ఓకే, ప్రణతి గారు, హౌ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రెసెంట్ మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? జస్ట్ వన్. ఓకే. సాంబా. ఆల్సో వన్. ఓకే, నేను అనేది ఆర్కిలే ఎందుకు యూజ్ చేస్తారు అనేది. ఎంఎన్సి కంపెనీస్ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. అది నాకు తెలియదు. తెలీదు. లైక్ సురేంద్ర. లైక్ మేము కరెంట్లీ నేను స్టార్టప్ లో వర్క్ చేస్తున్నా. ఆ, మా వాళ్ళు కొత్తగా ఒరాకిల్ క్లౌడ్ లైసెన్స్ కొని అక్కడ ఈ డేటాబేస్ ని బిల్డ్ చేయాలి అని ప్లానింగ్ లో ఉన్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. ఇక ఎంఎన్సి కాకుండా కొన్ని స్టార్టప్ రిక్వైర్మెంట్లను బట్టి కూడా ఉమ్, ఓకే. ఓకే, వెరీ గుడ్ మా. సో అసలు ఆర్కిలే ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్కిల్ డేటాబేస్ ఎంఎన్సి కంపెనీస్ యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఎందుకు అంటే, ఇట్ ఈస్ ఏ లైసెన్స్డ్ వర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లైసెన్స్ ఉంటుంది. ఆర్కిల్ డేటాబేస్ కి లైసెన్స్ అనేది ఉంటుంది. అవునా? అండ్ ఇంకొకటి, ఈ ఆర్కిల్ డేటాబేస్ సెక్యూర్ అండ్ ప్రొటెక్టింగ్. సెక్యూర్ గా ఉంటుంది, ప్రొటెక్టింగ్ గా ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్, ఆండ్రాయిడ్, ఐఫోన్. ఆండ్రాయిడ్ లో ఈజీగా మనము డేటాని బ్రేక్ చేయొచ్చు. అవునా? ఎస్. అదే ఐఫోన్ లో బ్రేక్ చేయొచ్చా డేటా అంతా కూడా? డిఫికల్ట్. ఉం? చెప్పండి. కంపేర్ టు ఆండ్రాయిడ్, ఐఫోన్ కి కష్టం అవుతుంది. సో అంటే నేను ఏమంటానంటే, ఆండ్రాయిడ్ లో ఓన్లీ మనము పాస్వర్డ్ కానీ ఏదైనా కానీ మనం ఐ మీన్ యూజ్ చేస్తాము. ఐఫోన్ లో కూడా యూజ్ చేస్తాం. బట్ ఎందుకని మీరు కొంచెం థింక్ చేస్తే, ఐఫోను అసలు ఐఫోన్ ఆల్ లైసెన్స్డ్ వర్షన్స్ అప్లికేషన్స్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఆండ్రాయిడ్ లో ఆండ్రాయిడ్ వచ్చేసరికి ప్లే స్టోర్, ఐఫోన్ వచ్చేసరికి యాప్ స్టోర్ ఉంటుంది. సో ఈ రెండింటిని మీరు ఎప్పుడైనా ర్యాండమ్ గా ఒకసారి యూజ్ చేసి, దాంట్లో ఆండ్రాయిడ్ వచ్చేసరికి ఏ అప్లికేషన్ అయినా కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఎనీ అప్లికేషన్. అదే సి ఐఫోన్ లో అలా డౌన్లోడ్ అవుతుంది. ఆండ్రాయిడ్ లో అయితే మీకు ఏ అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. అది ఐఫోన్ లో డౌన్లోడ్ అవుతుంది అవ్వదు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఏ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది, ఓన్లీ సెక్యూర్ గా ఉన్న యాప్స్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. ఎస్. ఓకేనా? సో ఇంకొకటి, అసలు ఎంఎన్సి కంపెనీస్ ఆర్కిల్ డేటాబేస్ ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మేజర్ గా మేజర్ గా యూజ్ చేసే కంపెనీస్ నేమ్స్ వచ్చేసరికి టెక్కెమ్. ఓకేనా? టెక్కెమ్, అసెంచర్, ఈఎక్సెల్ కంపెనీ, ఈవై కంపెనీ, పిడబ్ల్యూసి, కేపిఎంజి, ఇన్ఫోసిస్, ఇంకా ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి చెప్పాలంటే. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఆర్కిల్ డేటాబేస్ ని యూజ్ చేస్తారు. మేజర్ గా బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళు యూజ్ చేస్తారు. యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, వీళ్ళందరూ యూజ్ చేస్తారు. ఓకేనా? సో టుడే ఓన్లీ ఫర్ నేను డిస్కస్ చేసేది ఆర్కిల్ మాత్రం, దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తా. డేటాబేస్ అనేది టుమారో డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్స్ వాళ్ళు అందరూ కూడా ఆర్కిలే యూజ్ చేస్తారు.
ఎందుకని? నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, సెక్యూర్ అండ్ ప్రొటెక్టింగ్ అని. బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళే యూజ్ చేస్తారు. సో ఎందుకు అంటే ఆర్కిల్ అనేది థర్డ్ పార్టీస్ ని, ఐ మీన్, లోపలికి ఎంటర్ కానివ్వదు. మాల్వేర్ మాల్వేర్స్ కానీ ఫిషింగ్ అటాక్స్ మీకు మెయిల్స్ కూడా వస్తుంటాయి బ్యాంకింగ్ సెక్టర్ నుంచి, కొన్ని కొన్ని మెయిల్స్ ఇలా ఫిషింగ్ అటాక్స్ వస్తాయి అని చెప్పాను. సో మీరు ఏదైనా ఒక అప్లికేషన్ మీ మొబైల్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని కూడా కొన్ని కొన్ని మెయిల్స్ వస్తుంటాయి. ఆ మెయిల్ మనం చూడంగానే అది బ్యాంకింగ్ లాగా అనిపించదు, సంథింగ్ ఏదో థర్డ్ పార్టీ మెయిల్ లాగా అనిపిస్తుంది, కానీ సేమ్ బ్యాంకింగ్ ఎన్వైరన్మెంట్ లాగే వాళ్ళు క్రియేట్ చేసి మెయిల్ పంపిస్తారు మనకి. అవునా కదా? అది చూడంగానే మనకు అర్థమైపోతుంది ఇది బ్యాంకింగ్ యాప్ కాదే, ఏదో సంథింగ్ థర్డ్ పార్టీ యాప్ లాగా ఉంది. అవునా కదా? మీరు చూసారా చూడలేదా? ఎస్. సో మేజర్ గా బ్యాంకింగ్ సెక్టర్ లో ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఏదో ఒక బ్యాంక్ లో మీరు మనీ సేవింగ్స్ పెట్టుకుంటూ ఉన్నారు. సడన్ గా ఒక 10K ఆర్ 20K 30K అలాగా సంథింగ్ సమ్ అమౌంట్, ఒక 50K వేరే వాళ్ళ అకౌంట్లకి మీకు తెలియకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది లేదా డెబిట్ అయిపోయింది. మీరు వెంటనే బ్యాంక్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. అవునా? ఇప్పుడు వాళ్ళు డేటాబేస్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తున్నట్టు యూజ్ చేయనట్టు ఉంది. వాళ్ళు యూజ్ చేయరు కదా. సో డేటాబేస్ అనేది కూడా వాళ్ళతో పర్ఫెక్ట్ గా ఉండదు. ఓకేనా? థర్డ్ పార్టీస్ లోపలికి ఎంటర్ అయిపోయేసి సో డేటాని బ్రేక్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అందుకని ఆర్కిల్ డేటాబేస్ ని వీళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? అండ్ ఆర్కిల్ డేటాబేస్ ఆర్కిల్ డేటాబేస్ ఎవరిది? హూ ఇస్ దిస్? నేమ్ ఏంటి? హూ ఇస్ దిస్? హలో బ్రో, ఎవరు జాయిన్ అయ్యారు? డీసీక్యూఎల్ ఇన్ఫో ఏంటి? గైస్, సో ఆర్కిల్ డేటాబేస్, అసలు ఆర్కిల్ డేటాబేస్ మనకి చూడండి, ఇది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్. పోస్ట్గ్రే సీక్వెల్, మై సీక్వెల్, ఆర్కిల్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటి? లీప్ సింబల్ ఉంది కదా, ఏంటి తెలుసా? ఇది ఎక్కడైనా చూసారా? ఎక్కడైనా చూసారా ఇది No, లీప్ సింబల్? no. సాంబా, ప్రణతి, No, no, no. మొంగో డిబి తెలీదా? ఎస్. ఇది మొంగో డిబి. ఇది పోస్ట్ గ్రేకి సంబంధించిన ఐకాన్. మై సీక్వెల్, ఆర్కిల్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ చూడండి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఓకేనా? సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఉండాల్సింది డేటాబేస్. ఓకేనా? దాని తర్వాత బ్యాక్ ఎండ్ అంటే జావా, .NET, పైథాన్ వీళ్ళందరూ ఉంటారు. దాని తర్వాత ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? HTML, జావా జావా స్క్రిప్ట్, JSON వీళ్ళందరూ ఉంటారు. ఓకేనా? సో వీళ్ళందరూ కూడా ఫ్రంట్ ఎండ్ లో ఉంటారు, వీళ్ళు బ్యాక్ ఎండ్. ఇది వచ్చేసరికి డేటాబేస్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే, ఒక ఫ్లాట్ లో మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం బిల్డ్ చేస్తారు? ఎగ్జాంపుల్ గా నేను అడుగుతున్నాను. పిల్లర్స్. వెరీ గుడ్ మా.
సో పిల్లర్స్. సో పిల్లర్ పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉంది అంటే దాని తర్వాత వాల్స్ కంప్లీట్ గా బిల్డ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పెయింటింగ్ అంటే ఎవరు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు. ఓకేనా, ఫ్రంట్ ఎండ్ వాళ్ళు అంటే పెయింటింగ్ కలర్ వేయడము సంథింగ్ రిమైనింగ్ అన్ని కూడా. సో ఫస్ట్ మనకి మెయిన్ స్ట్రాంగ్ గా ఉండాల్సింది ఏంటి, మెయిన్ స్ట్రాంగ్ గా ఉండాల్సింది పిల్లర్స్. పిల్లర్స్. సో అవి బేస్. ఆ బేస్ కరెక్ట్ గా ఎస్. ఉంది అంటే రిమైనింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. అవునా? సో లైక్ అలాగే ఇందాక నేను చెప్పాను కదా, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు యూజ్ చేస్తారు. అలాగే డేటాబేస్ అనేది వాళ్ళు కరెక్ట్ గా యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క బ్యాంక్స్ అనేది కూడా అందరికి ఓకే, వీళ్ళు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ని సెక్యూర్ గా చూసుకుంటున్నారు అంటే ఆ, వీళ్ళ సర్వీస్ అంతా బాగుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంత పర్ఫెక్ట్ గా ఉందని చెప్పనేసి ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది, నమ్మకం అనేది ఏర్పడుతుంది ఆ బ్యాంకింగ్. సో అప్పుడు ఎక్కువ మంది కూడా ఆ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడము, అకౌంట్స్ కొత్తగా న్యూ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడము అలా చేస్తూ ఉంటారు. అవునా? Yes. అవునా కదా? అవును. సో సో డేటాబేస్ అనేది ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు మీరు నేను మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, నేను ఇప్పుడు చెప్పడం కాదు, మీరు తర్వాత ఫ్యూచర్ లో మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా, ఎనీ కోర్స్ మీరు ప్రిపేర్ అయినా, ఏదైనా కోర్స్ మీరు నేర్చుకోవాలనుకోండి, డేటాబేస్ లేనిదే రిమైనింగ్ ఏది లేదు. ఇది కన్ఫర్మ్. అసలు డేటాబేస్ లేనిదే ఏది కూడా వర్క్ అవ్వదు. మీరు ఎనీవేర్ ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎవ్వరు ఏ కోర్స్ లో జాయిన్ అవ్వండి, ఎవరినైనా అడిగి చూడండి, మెయిన్ డేటాబేస్ ఉంటేనే కదా రిమైనింగ్ వర్క్ అంతా మీకు జరిగేది. ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సపోజ్ సపోజ్ మన మైండే తీసుకోండి. నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నానంటే మీరు ఎక్కడ అది మీకు స్టోర్ అవుతుంది? బ్రెయిన్. బ్రెయిన్. ఓకే. సపోజ్ ఈ రోజు నేను మీకు అంటే నార్మల్ గా చెప్తున్నాను, మీ 3 మెంబర్స్ కి 10K అమౌంట్ ఇచ్చాను అని మీకు నేను చెప్పా, ఈ రోజు మీకు చెప్పా. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను, మీ ముగ్గురికి నేను 10K అమౌంట్ ఇచ్చాను కదా, మీకు అది గుర్తుంటుందా గుర్తుండదా? ఎస్, ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుంటుంది. ఓకేనా, నేను అమౌంట్ మీకు ఇచ్చేసాను, కంప్లీట్ గా మీకు అమౌంట్ ఇచ్చేసాను, 10K ముగ్గురికి ఇచ్చేసాను, 30K అమౌంట్ ఇచ్చేసాను. ఒక 5 మంత్స్ తర్వాత మిమ్మల్ని నేను అడుగుతాను, మీకు 10K ఇచ్చాను కదా గుర్తుందా లేదా అని అడుగుతాను. ఆబ్వియస్లీగా గుర్తుంటుంది, ఎందుకంటే అమౌంట్ ఇచ్చేసాను కాబట్టి. అదే అమౌంట్ ఇవ్వకుండా నేను మీకు అమౌంట్ ఇచ్చానని నేను మిమ్మల్ని క్లెయిమ్ చేసి మాట్లాడితే 5 మంత్స్ తర్వాత కూడా మిమ్మల్ని అడిగినా కూడా మీరేం చెప్తారు? ఇవ్వలేదని చెప్తారు. బట్ ఇచ్చానని మీరు అలా చెప్తున్నారు, బట్ మీరు ఇవ్వలేదు మా చేతికి అని. అవునా కదా? సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి? మామూలుగా జనరల్ టాపిక్ ఎగ్జాంపుల్ గా టాపిక్ చెప్తాను. సో మన బ్రెయిన్ లో ఎక్కడో దగ్గర ఒక స్టోరేజ్ అనేది అయి ఉంటుంది. అవునా? ఎస్. సో సో అదే విధంగా డేటాబేస్ అనేది ఇట్ ఈస్ వెరీ క్రూషియల్, ఇట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో నేను ఇందాక చెప్పినట్టు ఎంఎన్సి కంపెనీస్ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు అంటే మేజర్ గా ఇట్ ఈస్ ఏ ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ లైసెన్స్డ్ వర్షన్ అండ్ డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా, డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఈఆర్పి బేస్డ్ కంపెనీ కూడా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, జస్ట్ నేను మీకు ఇది చెప్తాను, డేటాబేస్ గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ రోల్స్. ఓకేనా? కనిపిస్తుందా? జాబ్ రోల్స్ కనిపిస్తున్నాయా? ఎస్. Hmm. మీరు ఓన్లీ సీక్వెల్ నేర్చుకుంటే ఈ జాబ్ రోల్స్ కి మీరు అప్లికబుల్ అవుతారు. ఇది జూనియర్, ఇది సీనియర్ కిందకి. ఓన్లీ సీక్వెల్ నేర్చుకుంటే
జూనియర్ సీక్వెల్ డెవలపర్, అలాగే సేమ్ జూనియర్ సీక్వెల్ డేటాబేస్ అనలిస్ట్, అనలిస్ట్ సీక్వెల్ ప్రోగ్రామర్, బిజినెస్ అనలిస్ట్, టీ సీక్వెల్ డెవలపర్, ఈటీఎల్ డెవలపర్, ఎంఎస్ సీక్వెల్ డిబిఏ, జూనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, బిజినెస్ ఇంటెలిజెన్స్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఈ కేటగిరీలోకి మీరు ఎలిజిబుల్ ఓన్లీ సీక్వెల్ నేర్చుకుంటారు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ గా నేను మీకు జస్ట్ ఒక బ్రౌజ్ గురించి చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. స్క్రీన్ కనిపిస్తుందా నాది? ఎస్. సో నేను ఇక్కడ జొమాటో అని ఎస్. సెర్చ్ చేశాను. ఆ, ఇలా నేమ్ ఒక పెద్ద నేమ్ గా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సమ్ లొకేషన్ అని ఉంది, సెర్చ్ ఉంది, లాగిన్ అడుగుతుంది. ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్. అవునా? సో ఫుడ్ ఇమేజెస్ చూడండి, ఇక్కడ నేమ్ కానీ అమౌంట్, సమ్ పిజ్జా అని సమ్ ఇలా నేమ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ సౌత్ ఇండియన్ అని ఒక ఫార్మాట్ లో ఉంది, కోమల విలాస్ అని ఒక ఫార్మాట్ లో ఉంది. అవునా? ఎస్. ఈ యొక్క కలర్ చూడండి 4.4 స్టార్ అని ఉంది. అబ్జర్వ్ చేయండి, నేను ఎందుకు చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది కదా కలర్. దీనికి ఒక కలర్ వేయడం. అండ్ నెక్స్ట్ సపోజ్ ఇది తీసుకున్నాను. ఉమ్, ఇక్కడ చూడండి 300 ఆఫర్ అని, 50 రూపీస్ ఆఫర్ అని ఇలా ఉంది. దీనికన్నా మీకు బెస్ట్ చూపిస్తాను. టొమాటో కాదు, ఐ థింక్ బస్ ఏదైతే కరెక్ట్గా ఉంటుంది. ఉమ్, ఇది చూడండి అబ్బీ బస్ అని ఉంది. బస్సెస్ ట్రైన్స్ ఇలా ఫ్రంట్ ఇలా అకౌంట్స్ ఉన్నాయి, వీటికి కలర్స్ ఉన్నాయి. అవునా? సో ఇదంతా కూడా చూడండి, ఇది చూడండి ఇలా ఇమేజ్ ఉంది కదా, ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు డెవలప్ చేస్తారు. ఈ కలర్స్ వేయడము, ఇలా ఇమేజెస్ పెట్టడము, ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చేస్తారు. ఇలా మొత్తం కూడా ఇదంతా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చేస్తారు డిజైనింగ్. హైదరాబాద్ టు బెంగళూరు. చూడండి ఇక్కడ హైదరాబాద్ టు బెంగళూరు అని పెట్టాను. 23rd అంటే టుడే. సెర్చ్ ఇచ్చాను, ఏమైంది? ఏమైంది ఇప్పుడు? ఏం జరిగింది ప్రాసెస్? ప్రాసెస్ ఏమైంది ఇప్పుడు? మళ్ళీ అక్కడ చేస్తున్నాను ఉన్న చూడండి. అక్కడ ఉన్న మళ్ళీ డేటా చేస్తున్నాను. అంతా విజిబుల్. చూడండి మళ్ళీ చూడండి. మళ్ళీ ఇప్పుడు నేను ప్రాసెస్ చేస్తున్నాను. హైదరాబాద్ బెంగళూరు టుడే 23rd సెర్చ్ అని ఇచ్చా. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మనం సోర్స్ ని ఇన్పుట్ ఇవ్వడంతో మనకు కావాల్సిన అవుట్పుట్ పేజ్ లోకి వెళ్ళి సో నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళింది. సో అలా నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళడం ఎలా పాసిబుల్ అయింది? యూజింగ్ జావా. జావా అదంతా కూడా ప్రోగ్రామింగ్ అంటున్నాను. ఓకేనా? ప్రోగ్రామింగ్ అంటారు దాన్ని. సో దానికంతా కూడా ప్రోగ్రామింగ్ రాయాలి. సో నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళడానికి అంతా కూడా ఏం చేయాలి అంటే ఒక ప్రోగ్రామింగ్ అండ్ లాగా రాస్తే అయితే నెక్స్ట్ పేజ్ లోకి మూవ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఏమైంది చూడండి, ఈ ఐకాన్స్ ఇవన్నీ కూడా ఏంటి, ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ వాల్. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ అసలు ఏం సెర్చ్ చేయలేదు, జస్ట్ ఇక్కడ ఇలా పెట్టాను. పోనీ పూణే, పూణే అని ఇక్కడ సెర్చ్ చేశా. నాకు ఇక్కడ పూణే, ఇక్కడ చూడండి ఇందాపూరు, నిగ్డీపు, నిగ్డీ అని చూపిస్తుంది, పూణే అని చూపిస్తుంది. అగో పూణే మహారాష్ట్ర. ఇక్కడ చూడండి మళ్ళీ మహారాష్ట్ర 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 అని చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఈ డేటా అంతా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్. వెరీ గుడ్. చూడండి
నీకు సెర్చ్ చేసిన వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొస్తుంది. సో ఇది డేటాబేస్ లో ఉంది కాబట్టే కదా వస్తుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, డేట్ చూడండి. ఉమ్, ఈ ఫార్మెట్ పక్కన పెట్టండి. ఇలా మీకు కనిపించేదంతా కూడా ఎక్కడ స్టోరేజ్ అయింది, ఇదంతా కూడా ఎక్కడ స్టోరేజ్ అయింది? డేటాబేస్. ఇది ఒక్క డేటాబేసే. ఇప్పుడు ఇది ఒక్కటే నేను చెప్పడం లేదు, ఇది ఒక్కటే నేను చెప్పడం లేదు. చూడండి, ఇక్కడ సెలెక్ట్ స్ట్రీట్ అడుగుతుంది, దీన్ని క్లిక్ చేశాను. మళ్ళీ ఇదంతా కూడా చూడండి, నేను ఇది మళ్ళీ దీన్ని క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి అమౌంట్ చూపించలేదు, ఓకే. అమీర్పేట అని క్లిక్ చేశాను. నెక్స్ట్ చేంజ్ అడుగుతుంది, ఎస్ఆర్ నగర్ సంథింగ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే డేటాబేస్ లో ఉంటుంది. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటాబేస్ లో ఉంటుంది, స్టోరేజ్ అయి ఉంటుంది. సో ఈ కలరు, ఈ ఐకాన్స్ ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చూసుకుంటే, దాని తర్వాత వచ్చేసరికి ఇది అంటే మనం ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ మనము ఇన్పుట్ ఇచ్చాము, సెర్చ్ చేసాం. సో అది రన్ అవ్వడానికి ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, అది జావా అండ్ పైథాన్ వీళ్ళు చూసుకుంటారు. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోరేజ్ చేయడానికి డేటాబేస్ అనేది ఇట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పూణే అని ఇచ్చా. ఓకేనా? ఈ అబీ బస్ వాడు సపోజ్ లైక్ ఒక కొత్తగా ఒక ఊరు ఉందను, లేదా ఒక నేమ్. సో దాన్ని యాడ్ చేయాలి అంటే డేటాబేస్ లో ఫస్ట్ దాన్ని బిల్డ్ చేసి, దాంట్లో అక్కడ వాళ్ళ యొక్క డేటాబేస్ లో సేవ్ చేసి, దాని తర్వాత దాన్ని జావా వాళ్ళకి ఇస్తే, వాళ్ళు దాన్ని ఆ డేటాబేస్ టు జావా ప్రోగ్రామింగ్ వాళ్ళు కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి ఇస్తారు. అప్పుడు ఆ నేమ్ కి దానికి ఒక లోగో లాగా పెట్టి వాళ్ళు క్రియేట్ చేసి పెడతారు. అప్పుడు మనం ఇక్కడ ఆ కొత్త నేమ్ ఏదైతే వాళ్ళు ఇస్తారో, అంటే ఒక కొత్త ఒక డిస్ట్రిక్ట్ పేరు కానీ సంథింగ్ ఏదైనా మనం సెర్చ్ చేసినప్పుడు మనకు అది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో ఇలాగా డేటాబేస్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? నేను చెప్పేది ఎగ్జాంపుల్ గా బస్ మాత్రమే చెప్పాను. ఓకేనా? దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ మీరు యూజ్ చేసే మొబైల్ కూడా డేటాబేసే. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి. సరే పోనీ, ఎస్. ఇన్స్టాగ్రాము డేటాబేసే కాదా? ఉం? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ కూడా, ఇంక్లూడింగ్ వాట్సాప్ కూడా చెప్తాం. అవి అప్లికేషన్ అంటాము. సరే ఓకే. ఇన్స్టాగ్రామ్ లో సపోజ్ మన మొబైల్లో ఈరోజు ఒక రీల్ సంథింగ్ ఏదో ఒక ఫోటోని మనం ఎక్కడికైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాం, మొబైల్లో సేవ్ చేస్తాం. ఎక్కడ సేవ్ అయింది అది? స్టోరేజ్ లో సేవ్ అయింది. ఓకేనా? స్టోరేజ్ నుంచి మొబైల్లో నుంచి మీరు ఇన్స్టాగ్రామ్ లో ఈరోజు మీరు పోస్ట్ చేయాలి. అవునా? ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసారు. దాని తర్వాత ఒక ఫ్యూ డేస్ ఆ 10 డేస్ తర్వాత మీ మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది. అవునా? అప్పుడు ఏం చేస్తారు మీరు? We can extend మొబైల్లో this. ఉన్న మొబైల్లో అన్ని Let's ఇమేజెస్ delete. కూడా డిలీట్ చేస్తారు, లేదా వేరే దానికైనా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఆ ఇమేజ్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేస్తారా మీ అకౌంట్ ద్వారా? చేశారు చేయలేదా? ఫస్ట్ Yes. చేసిన తర్వాత మీరు 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ 1 ఇయర్ అయినా కూడా ఆ ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాం కదా, ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుందని మీకు తెలుసు,
బట్ మీరు పోస్ట్ చేసిన ఇమేజ్ అది ఒక డేటాబేస్ లో సేవ్ అయింది కదా, Mm-hmm. అవును. అవునా కదా? మీరు 1 ఇయర్ Yes. కాదు, 2 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్ అయినా కూడా మీరు జస్ట్ మీ యొక్క నేమ్ తో అకౌంట్ ఎప్పుడు మీరు డైలీ యూజ్ చేస్తూ ఉన్నారంటే, నేను నార్మల్గా చెప్తున్నాను, మీరు డైలీ యూజ్ చేస్తా ఉన్నారు ఇన్స్టాగ్రామ్. సో ఇమేజ్ అయితే పోస్ట్ పెట్టేస్తారు, అది ఎప్పుడో 1 ఇయర్ అయిపోయింది. సో 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా కానీ ఆ ఇమేజ్ అలాగే ఉంటుంది. సో అప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక డేటాబేస్ యూజ్ చేస్తున్నారు, యూజ్ చేయడం లేదా? చేస్తున్నారు. చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఆ ఇమేజ్ ఏమన్నా మీకు తెలియకుండా వేరే వాళ్ళకి ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా? No. నో. ఒకవేళ చేస్తే అది ఏమవుతుంది? Insecure. ఇన్సెక్యూర్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు సెక్యూర్ గా మీ డేటాని ప్రొటెక్ట్ చేస్తున్నారో చేయడం లేదా? Yes, it was. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది ఫైనల్ గా? They are using some secured ఉమ్, storage or ఉమ్, ఉమ్, డేటాబేస్ మెయిన్ base కీ. database. ఉమ్. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, డేటాబేస్ అనేది ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక కొత్త న్యూ అప్లికేషన్ ని మార్కెట్ లోకి తీసుకురావాలి అన్నా, లేదు ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలి అన్నా, అండ్ ఆ అప్లికేషన్ ను ప్రతి ఒక్కరికి సెక్యూర్ గా ఇది ఉంది, మా అప్లికేషన్ బాగుంటుంది, యూజ్ చేయండి అని మార్కెటింగ్ ఇచ్చినా కానీ, అది ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళ ద్వారానే అది చెప్పాలి. ఈ అప్లికేషన్ బాగుంది, మీరు కూడా యూజ్ చేయండి. లేదు, కొత్తగా మేము ఒక కొత్తగా మేము ఒక అప్లికేషన్ తీసుకురాబోతున్నాము అని అంటారు. సో ఫస్ట్ వాళ్ళు అప్లికేషన్ తీసుకురావడానికి బ్యాక్ ఎండ్ లో ఎంత వర్క్ చేయాలి? ఫస్ట్ అసలు నాకు ఇలా ఇలా ఒక అప్లికేషన్ కావాలి. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నాకు సమ్ ఎగ్జాంపుల్, ఇలా అభిబస్ ఉంది. మీరు ఈ అభిబస్ చూస్తే ఫస్ట్ మీరు చూసిన అభిబస్ కి ఇప్పుడు మీరు చూస్తున్న అభిబస్ కి డిఫరెన్స్ ఉందా లేదు? చెప్పండి. I ఫస్ట్ think మీరు చాలా చూస్తున్న అభిబస్ కి ఆ, updates. చాలా, అంటే చాలా, మీ మొబైల్ అభిబస్ యాప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను నార్మల్గా చెప్తున్నాను. సో కొంతమంది ఎప్పుడు కూడా మొబైల్ అభిబస్ అనేది ఉంటుంది, మొబైల్లో ఉంటుంది. సో అది అప్డేట్ అడుగుతుంది, గుర్తుందా మీకు? Yes. అప్డేట్ ఎందుకు అది అడుగుతుంది? అప్డేట్ ఎందుకు అడుగుతుంది మాడి అప్డేట్? వాళ్ళు మాడిఫికేషన్ చేశారు కాబట్టి. ఏదైనా ఫీచర్ యాడ్ చేస్తే. ఎగ్జాక్ట్లీ, అవును. కొత్త కొత్త ఫీచర్స్ వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ 1 మంత్ ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ నా సైడ్ నుంచి. బ్యాంకింగ్ లో కానీ ఇలా యాప్స్ లో కానీ సమ్ టైమ్స్ యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత అది ట్రై అగైన్ సమ్ టైమ్ అని, వీఆర్ అనేబుల్ టు కనెక్ట్ టు దా అని చెప్పారని, ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఒక పాపప్ మెసేజ్ అని చూపిస్తుంది. ఎందుకు అలా చూపిస్తుంది? ఏవైనా బగ్స్ కానీ అందులో ఏవైనా ఫిక్సెస్ కానీ ఓకే. ఫిక్స్ చేసి ఉండరు అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ లేదా రిమైనింగ్ వన్. ఏమైనా సర్వర్ సైడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ. సర్వర్ సైడ్ ఇష్యూస్ ఉన్నా, నెక్స్ట్ ఇంకా 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 ఏంటి? సో డేటాబేస్ లో ఏదైనా యాడ్ చేస్తుంటారు, లేదా డేటాబేస్ సైడ్ ఏదైనా మ్, మీరు చెప్పినట్టుగా బగ్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు చూసే ఉంటారు, మీకు మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి యాప్స్, అంటే బ్యాంకింగ్ యాప్స్ నుంచి, వీఆర్ అనేబుల్ టు ద కనెక్ట్ అని చెప్పానని. ఐ మీన్ ఎలా అంటే పర్టికులర్ టైమింగ్ కూడా మెన్షన్ చేసేస్తారు, ఈ టైం నుంచి ఈ టైం దాకా బ్యాంక్ వర్క్ అవ్వదు అనేది, యాప్ వర్క్ అవ్వదు అని మెయిల్ కూడా వస్తుంది. సర్వీసెస్ ఆర్ అన్అవైలబుల్ లైక్. సర్వీసెస్ ఆర్ అనేబుల్ అని చెప్పని, పలానా టైం నుంచి పలానా టైం వరకు టైం కూడా ఇచ్చేస్తారు వాళ్ళు. టెక్స్ట్ మెసేజ్ కూడా బ్యాంక్ వాళ్ళు పంపించేస్తారు మనకి, అవునా? సో ఎందుకు అలా వస్తుంది అంటే, ఇలా డేటా బేసెస్ లో some, ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు యాడ్ చేస్తున్నా, లేదంటే మీరు చెప్పినట్టు సర్వర్ సైడ్ ఏదైనా బిజీ ఉన్నా, సర్వర్ సైడ్ బిజీ అని చెప్పని పంపించేస్తారు. మనం ఏమనుకుంటాము, వాళ్ళ యొక్క నెట్వర్క్ ఇష్యూ ఉన్నా, నార్మల్ జనరల్ థింకింగ్, జనరల్ మైండ్ లో ఉంటుంది,
అవునా? ఓకే. సో ఇలా ఉన్న వాటిని మనం అనుకునేసి కామ్ అయిపోతాం. బట్ అక్కడ మేజర్ గా జరిగేది ఏంటంటే, నీకు డేటాబేస్ లో సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదో ఒకటి చెక్ చేయడము చేస్తూ ఉంటారు. కొన్ని ఇన్ఫర్మేషన్స్ యాడ్ చేయడము, న్యూ ఫీచర్స్ యాడ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. అది బ్యాక్ ఎండ్ లో జరిగేది ప్రాసెస్. యాప్ అప్డేట్ అనేది అప్డేట్ అని చూపిస్తుందా, మన అప్డేట్ కూడా ఇది నార్మల్. ఇప్పుడు చూడండి, యాప్ అప్డేట్ అయిపోయిన వెంటనే కూడా మనం యాప్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అవునా కదా? ఏమైనా సర్వర్ బిజీ అని చూపిస్తుందా మనకి? No. అలా ఏం ఏం చూ- చూపించదు. అవును కదా, అలా ఏం చూపించదు మనకి. యాప్ అప్డేట్ అయిపోయిన వెంటనే మనం యాప్ ఓపెన్ చేసేస్తాం. అంటే మన మైండ్ ఏముంటుంది, క్యూరియాసిటీ. ఏం అప్డేట్ అయింది, ఎలా వస్తుంది యాప్ అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది మైండ్ లో మనకి. సో దాని ద్వారా మనం వెంటనే యాప్ ఓపెన్ చేసేసి చూసేస్తాం. ఇలా సర్వర్ బిజీస్ ఇలా వచ్చినాయి అంటే వాళ్ళు బ్యాక్ ఎండ్ లో ఏదో సమ్ వర్క్ చేస్తున్నట్టు మనకి తెలియదు. బట్ మనం ఏమనుకుంటాము, సర్వర్ బిజీ ఉంది అనుకుంటాం. సో యాక్చువల్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే, బ్యాక్ ఎండ్ లో వాళ్ళు సమ్ బగ్స్ ఫిషెస్ కానీ సమ్ ఏదైనా ఒక న్యూ ఫీచర్స్ యాడ్ చేయాలన్నా, సో దాన్ని మనం వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కానీ ఏదైనా వీళ్ళు ఎగ్జాంపుల్ గా కొన్ని యాప్స్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా స్టాప్ చేస్తారు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్ గా ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బిగ్ కంపెనీసే ఆర్కిల్ డేటాబేస్ ని యూజ్ చేస్తాయి. సో రిమైనింగ్ కూడా యూజ్ చేస్తారు, రిమైనింగ్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ బట్టి సీక్వెల్ సర్వర్, డిబిఏ, రెడ్ షిఫ్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు అవి కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? అండ్ సో టుమారో వి విల్ డిస్కస్ డేటాబేస్. ఓకేనా? సో రేపు డేటాబేస్ డిస్కస్ చేస్తాను. అండ్ సో